సంతోషంగా దేవుని స్తోత్రం చెప్తాం. అందరిలో చేతులు హల్లెలూయా. మంచిదండి. ఇంతమంది ఈరోజు దేవుడు నాతో మాట్లాడతాడు అని సిద్ధపడి వచ్చారు. అంతేనా? అంటే మిగతా వాళ్ళ సంగతి ఏంటి? మందిరానికి వస్తున్నప్పుడు దేవుడు మనతోనే మాట్లాడడానికే ఆయన యుద్ధకు మనని నడిపించుకొని ఉన్నాడు, ఆకర్షించుకొని ఉన్నాడు. కాబట్టి మనం ఎప్పుడైతే సిద్ధపాటు కలిగి ఆయన దగ్గరకు వస్తామో ఆయన మనతోనే మాట్లాడతాడు. వాక్యంలోకి వెళ్ళే ముందు ఒక చిన్న పాట పాడుకుందామండి. అందరూ ప్రార్థనా పూర్వకంగా కళ్ళు మూసుకొని ప్రభా నువ్వు నాతో మాట్లాడయ్యా, నువ్వు మాట్లాడితేనేనా నా జీవితం మారుతుంది. ఒక్కసారి నన్ను దర్శించయ్యా. ప్రభు నేను ఎంతగానో ప్రేమిస్తున్నాను. ఆయన ప్రేమని అర్థం చేసుకో. ఆయన ప్రేమని నీ జీవితంలో వ్యర్థం కానీ ఆయన నన్ను ప్రేమిస్తా అంటున్నాడు. ఆయన నీతో మాట్లాడాలని ఆశిస్తున్నాడు. నువ్వు ఆయన మాట వింటావు అని నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. అందరూ ప్రార్థన పూర్వకంగా సిద్ధపడతామని వాక్యం వినబోతుండగా వాక్యము చేత నా చరిత్రనైనా నువ్వు కట్టే దేవుడు వెనకనైనా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకొని నన్ను దర్శించి వినగలిగే చెవులు గ్రహించే హృదయం నాకు దయచేయబడు అని ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకుందాం.
శ్రమలందును ఆదరణానికి చూడలేని ఎటువంటి శ్రమలందును ఆదరణానికి చూడలేని చూచు మంచిదండి. వాక్యంలోకి వెళ్దాము. వాక్యం బట్టి వాక్యము చదువుకున్నాం కదా. 79వ కీర్తన 1వ అధ్యాయం 79వ కీర్తన 1వ వాక్యము. దేవా, అన్యజనులు నీ స్వాస్థ్యంలోనికి చెరబడి ఉన్నారు. వారు నీ పరిశుద్ధ ఆలయమును అపవిత్రపరిచి ఉన్నారంట. ఎవరు వీళ్ళు? అన్యజనులని మనం అనుకుంటున్నాం, కానీ ఆ అన్యజనులు మనమే మనం గుర్తిస్తున్నామా? నీ దేహమే దేవుని యొక్క ఆలయము అని దేవుడు చెప్పినప్పుడు దాన్ని మనం పాడు చేస్తున్నామే. అన్యజనులు అనగానే మరి ఎవరో కాదమ్మా, మనమే. దేవుణ్ణి గుర్తెరిగి దేవుని మాటకి లోబడక, దేవుని స్వరము వినక, పరిశుద్ధతలో జీవించక, అన్యజనుల వలె దేవుని యొక్క ఆలయంని మనం ఏం చేస్తున్నామంట? పాడు చేస్తున్నామంట, అపవిత్రపరుస్తున్నామంట. ఈరోజు దేవుని దగ్గరకు వచ్చిన మనం ఆయనతో చెప్దాం, దేవా, నాలో అపవిత్రతని నువ్వు తీసివేయ, నా ప్రతి ఒక్క పాపాన్ని, దోషాన్ని నువ్వు క్షమించా, నీ రక్తంతో నన్ను కడుగు ప్రభా, హిమము కంటే తెల్లగానైనా నేను నిన్ను స్తుతించాను. నువ్వు వచ్చి నాలో నివసించయ్యా, నీ వాక్యము చేత నన్ను బ్రతికించు అని మనం అడిగితే దేవుడు తప్పక ఆయన సహాయం చేసేవాడు. అందుకనే పాట పాడుకున్నాం, ఆయన రమ్మంటున్నాడు మనం ఆయన దగ్గరికి రావాలంట. ఈరోజు మనం మందిరానికి వస్తున్నాం, పాటలు పాడుతున్నాం, కానీ ఆయన దగ్గరికి వెళ్ళే వారిగా మనం లేము. అంటే జీవితాలు మనం కలిగి ఉన్నామేమో. ఈరోజు నీ జీవితాన్ని మార్చుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు మందిరానికి రావడం ముఖ్యం కాదు, పాటలు పాడడం ముఖ్యం కాదు, మందిరంలో వాయిద్యాలు వాయించడం ముఖ్యం కాదు, 10 మందిని స్నేహితుల్ని కలిగి ఉండడం ముఖ్యం కాదు. నువ్వు ఆయనను కలుసుకోవడానికి వస్తున్నావా? ఆయన నిన్ను కలుస్తున్నాడా? నీకు సిద్ధపాటు ఉన్నదా? ఆ సిద్ధపాటు నీకు లేకపోతే కనుక దేవుని దగ్గరకు వచ్చినాను ఈ రోజున గ్రహించి నీ జీవితాన్ని సరిదిద్దుకొని, ప్రభు నాలో ఉన్న అపవిత్రతనంతని నాయన నువ్వు తొలగించాయి, నీ పరిశుద్ధతని నాకు అనుగ్రహించు, నీ కొరకు నేను జీవిస్తాను, నన్ను బాగు చేయి ప్రభా. నన్ను దేవుడు నడిపితే దేవుడు ఈరోజు నిన్ను బాగు చేయడానికి ఆయన సిద్ధపడి ఉన్నాడు, నిన్ను బాగుపరచడానికి ఆయన ఇష్టపడి ఉన్నాడు, ఆయన కోరుకొని ఉన్నాడు. నువ్వు ఆయన బిడ్డవలే, నువ్వు జీవించాలని, ఆయన కొరకు నువ్వు జీవించాలని, ఆయన రాజ్యంలో నిత్యములు ఉండాలని ఆయన కోరుకొని ఉన్నాడు. కానీ మనమంట అన్యజనుల వలె దేవుణ్ణి ఎరిగి కూడా మన జీవితాలు మార్చుకోక అపవిత్రపరుచుకుంటూ మాటలతో, చూపులతో, తలంపులతో దేవుని గాయాలు రేపుతూ మన జీవితాన్ని మనము ముందు కొనసాగించేస్తాం. అట్టి వారుగా మనం ఉంటుంటే దేవుడు ఇంకా తన కృపని విస్తరింపజేస్తూ నువ్వు ఎక్కడ నాశనం అయిపోతావో, ఎక్కడ నరకానికి చేరిపోతావో అని ఆయన నిన్ను పిలుస్తున్నాను. ఆయన దగ్గరికి రా, వచ్చి నువ్వు ఆయనతో మాట్లాడు. నీ హృదయం ఎప్పుడు ఆయన కొరకు, నీ హృదయం ఎప్పితే
ఆయన రావడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు ఇవ్వకపోతే ఆయన బలవంతంగా నీ దగ్గరికి రాడైనా. నువ్వు ఇవ్వాలి. ఈరోజు హృదయం అనే తలుపు దగ్గర నిల్చొని నేను హృదయాన్ని తట్టుచున్నాను అని చెప్పుచున్నాను. ఎవరైనా నా స్వరము వింటే నేను వాళ్ళ నీకు వస్తాను. ఇన్వైట్ ద హోలీ స్పిరిట్ ఇంటు యువర్ లైఫ్. పరిశుద్ధాత్మని పొందుకోండి అని చెప్తుంటే పొందుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాం, కానీ ఎప్పుడైనా నిజంగా ఆయన నువ్వు ఆహ్వానించినవా? నీ హృదయం అనే తలుపు అయిన వరకు చెప్పినవా? నీలో ఉన్న మొత్తం కల్మషాన్ని మొత్తం, అపవిత్రత మొత్తము బాగు చేయి, నన్ను కడుగు ప్రభా అని అడిగినవా? అడగకుండానే పరిశుద్ధాత్మతో నింపు తండ్రి అని ప్రార్థన చేస్తామే. గ్రహించలేని వాళ్ళు. అందుకనే దేవుడు అంటున్నాడు, మీరు నా మందిరాన్ని అపవిత్రపరిచారు. ఈరోజు అపవిత్రపరచబడదు. మనము ఈరోజు పవిత్రపరచబడాలా? ఆయన రక్తంతో కడగబడాలా? 2000 సంవత్సరాలు నిన్ను నన్ను ప్రేమించి తన ద్వితీయ కుమారుడిని మన కొరకు ఇచ్చిన దేవుడు ఆ కల్వరి సిలువలో ఎట్టి రీతిగా అయితే చేతులు చాపాడు, ఎట్టి రీతిగా అయితే మన పాపాలని ఆయన భరించి ఉన్నాడు, అదే ప్రేమతో ఈరోజు కూడా నీతోని నాతోని మాట్లాడుతున్నాడు. నీ అపవిత్రతతో నుంచి హృదయంగా బయటకు రా. నేను కార్చిన రక్తం చేతులు కడగబడు. నేను అనుగ్రహించే పరిశుద్ధాత్మని నువ్వు నీలోనికి ఆహ్వానించు. ఇన్వైట్ హోలీ స్పిరిట్ ఇంటు యువర్ లైఫ్. అప్పుడే మన జీవితాలు మారుతాయి. మనమైన ప్రేమించాలన్న ప్రేమను గుర్తించాలి. మనం పాపంలో ఉన్నప్పటికీ క్రీస్తు మన కొరకు మృతి చెందాడు అని బైబిల్ చెప్పొచ్చినది. మనం ఇంకా పాపంలోనే ఉన్నాము, ఇంకా పవిత్రతలోనే ఉన్నాము. కానీ దేవుడి ఈరోజు తెలియజేస్తున్నాడు, నీతోని నాతోని మాట్లాడుతున్నాడు. ఏమని తెలుసా? అపవిత్రంలో ఇంకా జీవించడానికి లేదు బిడ్డ. నువ్వు పవిత్రంగా జీవించాలి. పరిశుద్ధత లేకుండా దేవుడిని ఎవరు చూడలేరు అని వాక్యం చెప్పుచున్నది. నేటికన్నా నీ జీవితాన్ని మార్చుకొని ఈ రోజు నుంచి ప్రారంభించు. ఆయన కొరకు నేను పవిత్రంగా జీవిస్తాను, పరిశుద్ధతని నేను కలిగి జీవిస్తాను, నా పవిత్రతను అంతటినీ నేను విడిచిపెడతాను అని ప్రభుత్వం చెప్పి నువ్వు చెప్తే ఆయన నేను చేస్తాడు. నేను పరిశుద్ధపరుస్తాడు, ఒక నూతన వ్యక్తిగా మారుస్తాడు. నీలో ఆయనకు అయిష్టమైనవన్నింటినీ ఆయన తొలగించేవాడైనాడు. మనంతటా మనం తొలగించుకోలేము. ఆయన సహాయం చేస్తేనే, ఆయన మనకి తన ఆత్మ ద్వారా సహాయం చేస్తేనే, తన నోటి మాట వాక్యము ద్వారా మనము గ్రహిస్తేనే అప్పుడే మనలో ఉన్న పవిత్రత మొత్తాన్ని ఆయన తీసివేస్తాడు. పవిత్ర జీవితాలు మనకి అనుగ్రహిస్తాం. పాటల్లో ఉంది కదా, చరిత్రలోనికి వచ్చాడయ్యా ఏమి ఇవ్వడానికి? పవిత్ర జీవితాన్ని ఇవ్వడానికి వచ్చాడు. ఈరోజు నిజంగా ఆ పవిత్ర జీవితం మనం కలిగి జీవిస్తున్నామా? పరిశుద్ధ గ్రంథాన్ని అయితే చేతిలో పట్టుకుంటున్నాము, పరిశుద్ధ గ్రంథాన్ని అయితే చదువుతున్నాం. ఏమైంది పరిశుద్ధత మనలో? ఈరోజు పరిశుద్ధత లేదు. అపవిత్రంలోనే మనం పట్టబడి, అపవాదైన సాతాను సంకల్య చేత అపవిత్రతలో మనం బంధించేస్తున్నాం. అక్కడ అలవాటు పడిపోయినాం. మనం అలవాటు పడిపోయి అదే జీవితము, అదే భక్తి, అదే సంతోషము, అదే రక్షణ ఆనందం అనుకుంటున్నాం. అది కానే కాదు. గ్రహించి ఈరోజు కన్నా దేవుని స్వరము విని, ఈరోజు కన్నా అపవాది యొక్క బంధకాల నుంచి ఈరోజు కన్నా నిన్ను నువ్వు గుర్తించి ఆ బంధకాల నుంచి విడుదల పొందుకోవడానికి ఆయన దగ్గరికి రమ్మంటున్నాడు. ఇంకా ఎంతకాలం బిడ్డ అక్కడే ఉంటావు, అక్కడే సర్దుకోపోతావు? ఈ రోజు కన్నా నేటి కన్నా నువ్వు వాటిని గ్రహించుకొని నువ్వు బయటకు కానీ వస్తే కనుక ఆయనకు సహాయం చేసుకోవాలి. మనుషులు బయటకి రాలేరు. ఎందుకు తెలుసా? అలవాటు పడిపోయారు. అలవాటాల నుంచి ఎవరు విడిపిస్తారండి? దేవుడే విడిపించాలి. ఈరోజు మనం ఏ అలవాటల్లో ఉన్నాం? ఏమి చేస్తున్నాం? అపవిత్రత మనం ఎందుకు ఏలుతున్నది? మనం ఎందుకు అపవిత్రతలోనే ఉంటున్నాం? ఎందుకంటే మనము పరిశుద్ధతను ఏమాత్రము ప్రేమించలేని వాళ్ళని ఉంటుంది. మనం పరిశుద్ధతను కలిగి ఉండాలి. నేను పరిశుద్ధుడిని కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండు అని చెప్తున్నాడు ప్రభు. ఏమైంది పరిశుద్ధత? వాక్యం చదువుతున్నాం కానీ పరిశుద్ధతను కలిగి
జీవించలేని వారుగా ఉంటున్నాం. అంటే దేవుణ్ణి ప్రేమించలేని వారుగా మనం ఉంటున్నాం. అటు జీవితాలు మనకు ఉండడానికి వీల్లేదు. కానీ దేవుడు నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని దారపోసాడే ఆయన సిల్వర్ని ధ్యానిస్తూ ఆ సిల్వర్ని గురించిన శక్తిని మనం పొందుకొని వారమై ఉంటాం. అప్పుడే బంధకాల నుంచి విడుదల, అప్పుడే నీకు అపవిత్రత నుంచి పవిత్రతలోనికి నువ్వు రాగలదు. అందుకని కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు అంటూ ఉంటాడు కదా, నశించుచున్న వారికి అది వెర్రితనంగా ఉన్నది అంట, కానీ రక్షింపబడ మనకి అది దేవుని శక్తి అయి ఉన్నదంట. ఈరోజు మన బంధకాల నుంచి, మన అపవిత్రతల నుంచి, అపవాది మనల్ని బంధించిన బంధకాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మనం బయటకు రావాలంటే ఈరోజు మనం ఏం చేయాలంట? ఆ సినిమాని ధ్యానించే వారమై ఉండాలంట. నా కొరకే నా ప్రభువు ఆనాడు మరణించాడు కాబట్టి ఈరోజు నేను జీవిస్తున్నాను. ఈరోజు నిజంగా మనము బ్రతుకుతున్నామంటే కేవలమైన మరణం ద్వారానే. మనలో ఏ మంచి లేదు. దేవునికి మనం ఏమాత్రము ఉపయోగకరమైన వారం కాదు. శపింపబడిన జనము మనం. అయినా కానీ మననే కోరుకున్నాడు ఆయన. ఎందుకు తెలుసా? ఈ రోజు కన్నా అపవాది యొక్క బంధకాల నుంచి ఈరోజు నువ్వు ఆయన యుద్ధకు వచ్చి ఆ విడుదల పొందుకొని పరిశుద్ధతను కలిగి జీవిస్తావేమో. ఈరోజు ఎక్కడ చూసినా, ఎవరి జీవితాల్లో చూసినా పరిశుద్ధత లేనేలేదు. ఇతరుల మీద ద్వేషాలు. పరిశుద్ధత అంటే ఏంటి? పాపం చేస్తేనే కదా. లేదండి, నువ్వు అబద్ధం చెప్పినా కూడా అది దేవుని దృష్టిలో ఏమాత్రం అంగీకారం కాదు. కాబట్టి దేవుని దగ్గరకు వస్తున్న మనము ఎట్టి రీతిగా ఉన్నాయి మన జీవితాలు ఈరోజు? నిత్యంగా దేవునికి అంగీకారమైన జీవితాలే మనం కలిగి ఉన్నామా? ఏమాత్రం లేదు. అందుకని మనము ఈరోజు గ్రహింపులోకి వచ్చి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మన మీద కుమ్మరింపబడుతున్నప్పుడు, మన మధ్యలో సంచరిస్తున్నప్పుడు, ఆయన స్పర్శాన్ని మనం అనుభవిస్తూ మనము గ్రహించే వారమై ఉండాలి. ఆ బంధకాల నుంచి విడుదల నాకు కావాలని ప్రభువుని అడగాలి. అప్పుడు పరిశుద్ధాత్మ ఏదైతే స్పర్శ మనకు కలిగి మనం అనుభవిస్తూ ఉంటామో అది నిన్ను విడుదలలోనికి నడిపిస్తుంది. ఆ విడుదలలో మనం ఉండాలి. విడుదలలో మనము జీవించే వారమై ఉంటాం. స్వతంత్రికులం మనము. స్వతంత్రించుకోవాలి దేవుడు ఇచ్చిన ఫ్రీడమ్ని. ఆ స్వతంత్రాన్ని స్వతంత్రించుకుంటేనే మనంతటా మనం స్వతంత్రించుకోలేము. మనం భక్తి చేసేసి వాక్యాలు చెప్పేసి ప్రార్థనలు చేసేస్తే మనం స్వతంత్రికులం కాలేము. స్వతంత్రికులు ఎవరు చెప్పాలి? ఎందరైతే ఆత్మ చేత నడిపింపబడతారో వాళ్ళే. ఎందుకంటే ఆత్మ వాళ్ళని నడిపిస్తుంది. ఆత్మ అంట వాళ్ళని ఎందుకు నడిపిస్తుంది తెలుసా? వాళ్ళు ప్రభువుని అడిగారంట. ఏమని తెలుసా? ప్రభా, మా బంధకాల నుంచి మమ్మల్ని విడిపించయ్యా అని. అప్పుడు దేవుడు అన్నారంట, అవునా బిడ్డ, నా దగ్గరకు వచ్చావు కదా, నా ఆత్మ సహాయంతో నీకు విడుదల కలిగిస్తాను. అట్టి రీతిగా మనం ప్రభువుని అడిగితేనే మనలో అపవిత్రతని ఆయన తొలగిస్తాం. ఆయన పరిశుద్ధాత్మ శక్తితోనే అపవిత్రతలోనికి మనం నడిపిస్తాం. మనం అడగాలి ప్రభువుని. కన్నీళ్ళు విడవాలి. మనం ఎటువంటి జీవితం తెలుసా? దేవుని దృష్టికి ఏమాత్రం అంగీకారమైన జీవితం కాదు. నీ పాపాల గురించి నిన్ను ఏడవమన్నాడు ఆయన. కల్వరికి వెళ్తున్నప్పుడు ఆయనను బట్టి ఏడుస్తుంటే స్త్రీలు వాళ్ళని చూసి అన్నాడు, మీ కొరకు మీ పిల్లల కొరకు మీరు ఏడవండి, నా కొరకు ఏడవద్దు. మన కొరకు ఆయన ఏడ్చి ఉన్నాడు. కల్వరి సిలువలో ప్రాణాన్ని పెట్టి ఉన్నాడు. గెత్సెమనే తోటలో నీ నా పాపాలు ఆయన మొయ్యలేక తండ్రితో వేడుకున్నాడు. అప్పటికి కూడా ఆయన అంటా ఉన్నాడు, నా చిత్తం కాదు కానీ ప్రభా, నీ చిత్తము నెరవేర్చు. మనల్ని అంతగా కోరుకున్నాడు ప్రభు. ఈరోజు ఆయన దగ్గరకు వస్తున్న మనం అవన్నీ జ్ఞాపకం చేసుకొని ఆయన కోరుకుంటున్న రీతిగా మనం జీవించగలుగుతున్నాం. ఒకవేళ లేకపోతే కనుక నేటి కన్నా ఆలస్యం ఏం లేదు. వచ్చిన మనం మన హృదయం అనేది తలుపు ఆయనకి ఇప్పి, ప్రభా ఆ విడుదల నాకు కావాలనైనా అని అడిగితే కనుక ప్రభు నీకు సహాయం చేస్తాడు. తన శక్తితో నేను నింపుతాను. ఆయన దృష్టికి ఒక పరిశుద్ధ జనాంగంగా వాళ్ళలో నిన్ను కూడా ఒకటిగా ఆయన చేర్చుకోవడానికి ఇష్టపడతాడు. ఈరోజు కన్నా వచ్చిన మనం దేవుని అడుగుదాం, ప్రభు ఆ పరిశుద్ధతలోనికి నన్ను నడిపించు ప్రభు. ఆ పరిశుద్ధ జనాంగము అని పిలిచామని ప్రభు, వాళ్ళలో నన్ను కూడా నువ్వు చేర్చుకో ప్రభు అని కన్నీళ్ళను విడవగలుగుతా కనుక దేవుడు తప్పకుండా నీ ప్రతి ఒక్క కన్నీటిని ఆయన తుడుస్తాడు. నీలో ఉన్న అపవిత్రతతో తొలగిస్తాడు. పశ్చాత్తాప హృదయాన్ని కలిగజేస్తాడు. మీరు పశ్చాత్తాప హృదయం కలిగి లేరు. ఎందుకు పశ్చాత్తాప హృదయం లేదు?
ఎందుకంటే పరిశుద్ధాత్మతో సహవాసం లేదు. అందుకని హృదయాలు కఠినమైపోయినాయి. కన్నీళ్లు విడవలేరు, పాపాన్ని గుర్తించలేరు, గ్రహించలేరు. అక్కడే జీవితం. అక్కడే ఒకవేళ అంతమైపోతే ఎక్కడికి వెళ్ళిపోతుంది? భయంకరమైన నరకంలోనికి. అన్నీ తెలుసు, అయినా కానీ మార్పు చెందని వారుగా మనం ముందుకి మన జీవితాన్ని ముందుకు నెట్టుకొని వెళ్ళిపోతున్నామే. ఈరోజు కన్నా ప్రభా ఒక నిమిషం నేను ఆగుతానయ్యా, ఆగి నేను నీ వైపు సిల్వ వైపు తిరుగుతాను ప్రభా. ఒక్కసారి నీ శక్తితో నన్ను నింపు ప్రభా. భయంకరమైన ఘోరమైన నరకం నుంచి నన్ను తప్పించు ప్రభా. నరకం ఉంది, నిజమది, అబద్ధం కాదు. ఏదో పుస్తకంలో రాసింది, చనిపోయినాక క్రైస్తవులమే కదా దేవుని దగ్గరికి రాజ్యంలోకి వెళ్ళిపోతాం అనుకుంటున్నాం. లేదు 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 లేదు, వెళ్ళం. మందిరానికి వచ్చినంత మాత్రమా, వాక్యం చదివినంత మాత్రాన, ప్రార్థన చేసిన మాత్రాన, వాక్యం బోధించిన మాత్రాన పరలోక రాజ్యానికి వెళ్ళిపోము. ఎప్పుడైతే నువ్వు వాక్యాన్ని శ్రద్ధ వహించి చదివి ఆ వాక్యాన్ని నీ హృదయంలో చేర్చుకొని ఆ అపవిత్రతలో నుంచి నువ్వు బయటకు రావడానికి ఎప్పుడైతే నువ్వు నీ నోరారా నువ్వు ప్రభుని అడిగినప్పుడే ఆ బంధకాల నుంచి విడుదల నీకు అనుగ్రహిస్తాం. ఈరోజు దేవుని దగ్గరకు వచ్చిన మనం ఆయన అడుగు, దేవుణ్ణి అడిగి ఆ విడుదల పొందుకొని ఆయన కొరకు పరిశుద్ధతను కలిగి మనము జీవించే వారమై ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. మొదటి వాక్య భాగం వెళ్దామండి. లేవి గ్రంథము 18వ అధ్యాయము. లేవి కాండము 18వ అధ్యాయం మొదటి వచనం నుంచి. మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నేను మీ దేవుడైన యెహోవానని, నేను మీ దేవుడైన యెహోవానని నీవు ఇశ్రాయేలులతో చెప్పుము. ఎవరితో చెప్పమంటున్నాడు? ఎవరు వీళ్ళు? అమ్మా, ఎవరు ఇశ్రాయేలు? మనమే. ఆనాడు అక్కడ ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతోని నాతోని ఆయన మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేల్ ప్రజలు ఎవరు కాదు, మనమే, నేనే. ఎందుకంటే జగత్పునాది వేయబడక మునుపు, తల్లి గర్భంలో రూపింపబడక మునుపే నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నేను నిన్ను ఎరిగి ఉన్నాను, నువ్వు నా సొత్తు అనిపించుకున్నాడే. కాబట్టి ఇశ్రాయేల్ ప్రజల గురించి దేవుడు ఇక్కడ మాట్లాడతలేదు, కానీ నీతోనే ఆయన మాట్లాడుతున్నాడు. ఆ గ్రహింపు నువ్వు కలిగి ఉన్నావా? ఈరోజు లేవి కాండము చదువుకుంటూ ఉంటాం. ఏమని చదువుకుంటాం? కథలాగా చదువుతాం. నీ జీవితం ఒక కథ అని తెలుసా నీకు? కథలాగా మిగిలించడానికి, దాన్ని కథలాగా మిగలనియద్దు. నువ్వు ఆ కథలో అంతం కానీ దేవుడిని పిలవాలి. ఆ కథ నుంచి నువ్వు బయటకు రావాలంట. ఆ ఇశ్రాయేల్ ప్రజల గురించి చదువుకుంటున్నప్పుడు, అబ్బా దేవుడు ఎంత గొప్పవాడండి, ఎట్లాంటి పరిస్థితుల్లో నడిపించాడండి అని కథలోనే మనం ఉంటాం. కానీ ఆ బంధకాల నుంచి గ్రహింపుగా ఇది ఎప్పుడు బయటకి రాకుండా కథలోనే అంతము ముగిస్తామంట. మనం గ్రహించలేని వారము. మోషేతోని మాట్లాడిన దేవుడు ఈరోజు నేటికి కూడా ఆయన ఎవరంట? నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. ఆయన ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఆనాడు మోషేతోని ఇశ్రాయేల్ ప్రజలకు చెప్పమన్నాడు, ఈరోజు నీతోని నాతోని మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు చూడు. మీరు నివసించిన ఐగుప్తు దేశ ఆచారముల చొప్పున, ఐగుప్తు దేశ ఆచారాల చొప్పున మీరు చేయకూడదు. నేను మిమ్మల్ని రప్పించుచున్నా కానాను దేశ ఆచారముల చొప్పున మీరు చేయకూడదు. వారి కట్టడలను బట్టి నడవద్దు. మీరు నా విధులను గైకొని నా కట్టడాలను బట్టి నడుచుకుంటకు వాటిని ఆచరింపవలెను. మీ దేవుడనగు నేను యెహోవాను. మీరు నా కట్టడలను నా విధులను ఆచరింపవలెను. వాటిని గైకొని వాడు వాటి వలన బ్రతుకునంట. ఇప్పుడు ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, ఐగుప్తులో కణాలో ఉన్న వాళ్ళు ఎట్టి రీతిగా అయితే ఆచారాలు కలిగి వాళ్ళు ప్రాక్టీసెస్ చేస్తున్నారో వాటి నుంచి బయటకు రమ్మంటున్నాడు. మీరు చెయ్యొద్దు అంటున్నాడు. ఈరోజు ఐగుప్తు అంటే ఏంటి అమ్మా? ఐగుప్తు అంటే లోకం కన్నా ఇంకొక పర్యాపదం చెప్పు. బానిసత్వం. ఆ బానిసత్వంలో నుంచి మనం రావాలంట. అంటే ఈరోజు మనం గ్రహించే వారు ఉండాలి. ఏంటి అంటే మనం ఏ బానిసత్వంలో ఉన్నాం తెలుసా? ఆచారాలు అనే బానిసత్వంలో ఉన్నాం.
పద్ధతులు దేనికి పనికిరావు అవన్నీ ధరించుకొని కుటుంబాల్లో నెమ్మది లేకుండా, సమాధానము లేకుండా, ప్రేమ లేకుండా ఈ ఆచారాన్ని పట్టుకొని అవి నీకు ఏమాత్రము పనికిరాక వాటిని పట్టుకొని మనం జీవిస్తున్నామంట. ఈరోజు నువ్వు అవన్నీ ఎప్పుడైతే విడిచిపెడతావో, అందుకని పత్రికల్లో అంటాడు ఈ లోకము కాదమ్మా, ఈ లోకము దాని ఆచారాలు మీరు పాటించొద్దు, లోకాచారాలు మీరు పాటించకూడదు. ఈరోజు మన జీవితాల్లో మనం చూసినట్టయితే మన వ్యక్తిగతం మనం ప్రశ్నించుకుంటే ఆచారాలు లేవా? ఒక ఆచార క్రైస్తవుడు అయితే రక్షణ నువ్వు ఇంకా పొందుకోలేదు. నువ్వు ఇంకా పద్ధతులు పాటిస్తుంటే మా పూర్వీకులు ఇట్టనే చేశారండి అంటే మీ పూర్వీకులు ఎక్కడికి వెళ్ళారో నాకైతే తెలియదు, కానీ నువ్వైతే ఆచారంలో ఉన్నావు అనుకో నరకానికి వెళ్ళిపోతావు. నిన్ను నన్ను ప్రేమించి ఆ ఆచారాలను బానిసత్వం నుంచి విడుదల కలిగజేయడానికి నీ కొరకు నా కొరకు మన ప్రభు ఆయన సినిమాలో మరణించి ఉన్నాడు. ఆచారం నుంచి నువ్వు విడుదల పొందుకోవాలనే ఆచారాలు అనుకుంటూ ముగించావనుకో పరలోక రాజ్యం ఎన్నట్టు చేరవు. విడిచిపెట్టు, అవి నీకు ఏమాత్రం ఉపయోగకరమైనవి కాదు. నువ్వు ఆత్మీయ జీవితంలో నువ్వు కట్టబడలేవు. ఆచారాలు ఉంటాయి. దేవుడు నిన్ను కట్టడానికి ఇష్టపడడు, అసహించుకుంటాడు. నువ్వు ఎవరివన్నా కావచ్చు, ఏ కులమన్నా కావచ్చు, ఎక్కడ కూడా కావచ్చు, క్రీస్తు రక్తంలో కడగబడిన నువ్వు ఆయన వాక్యాన్ని గైకొని ఆయన ఆజ్ఞల ప్రకారము నువ్వు జీవిస్తే కనుక నువ్వు బ్రతుకుతావు అని చెప్తున్నాడు. మనిషికి మరణము తప్పదు, ఎవడన్నా పుట్టినోడు తప్పక మరణించాలి. కానీ మరణిస్తున్నావు నువ్వు ఎక్కడ జీవించడానికి ఇష్టపడుతున్నావు? క్రైస్తవుడికి మరణం లేదు, క్రైస్తవుడికి మరణం లేదు. ఎందుకంటే వాడు ఒకవేళ ఆజ్ఞలు గైకొని ఆచారాలను విడిచిపెట్టి బంధకాల నుంచి విడుదల పొందుకొని యేసయ్యని వెంబడిస్తూ పరిశుద్ధతలో నీతిగా జీవిస్తే కనుక ఆ పరలోకానికి చేరిపోతాడు. యుగ యుగాలు ఆయనతో జీవిస్తాడు. కానీ ఆయన వెంబడించాక ఈ ఆచారాలు విడిచిపెట్టక ఒకవేళ మరణిస్తే కనుక నిత్య జీవం అనేది వాడికి ఉండదు. రెండో మరణము తప్పదు వాడికి. ఇక్కడ మరణించాలా, రేపు అక్కడ మరణించు. చాలా మంది అనుకుంటా ఉంటారు మరణించినాక ఎవడో చూసొచ్చాడులే, చూసొచ్చేదానికి ఏముండదు, జీవించడానికి మరణించాలని. ఎక్కడ జీవిస్తావు? పరలోక రాజ్యంలో జీవించాలని ఆశపడుతున్నావు, యుగ యుగాలు నరకంలో కాలాలని ఆశపడుతున్నావు. దేవుడు రెండు మార్గాలు నీ ముందే పెట్టాడు. నువ్వు ఈరోజన కోరుకో దేవుడిని, ఈరోజన నీ పద్ధతులు మార్చుకో, ఈరోజు కన్నా నీ జీవితాన్ని ఆయనకు సమర్పించు. నీ పాపాల నిమిత్తము కన్నీళ్లు విడు, పశ్చాత్తాప హృదయం కలిగి పాపక్షమాపణ పొందుకొని రక్తంతో కడగబడి అపవిత్రతను విడిచిపెట్టి పరిశుద్ధతను ధరించుకొని నువ్వు జీవిస్తేనే ఆయన ఆజ్ఞలన్నింటినీ, నువ్వు కట్టడాలన్నింటినీ నువ్వు దాని ప్రకారము నువ్వు అనుసరిస్తేనే నువ్వు జీవిస్తావు అని దేవుడు చెప్తున్నాను. కాబట్టి క్రైస్తవులందరూ బాప్తిజం తీసేసుకొని నేను పరలోక రాజ్యానికి వెళ్ళిపోతా అంటే నో, ఇట్ విల్ నెవర్ హ్యాపెన్. అది నీ భ్రమ మాత్రమే. ఆ భ్రమ నుంచి మీరు బయటకు రావాలి, వాక్యాన్ని ప్రేమించాలి, వాక్యాన్ని చదవాలి. ఇశ్రాయేలు ప్రజలు భయంకరమైన దేవునికి విరోధమైన పనులు చేసినప్పటికీ దేవుడు వాళ్ళని కాపాడుకుంటూ వచ్చాడు. అట్టి రీతిగానే నిన్ను నన్ను ఈరోజు కాపాడుతున్నాడు. వాళ్ళంట దేవుని మీద సంగినారు గొంగినారంట. కొంతమందినంట దేవుని కోపం ఏం చేసిందంట, వాళ్ళు పుట్టలు వలె రాలిపోయారంట అరణ్యంలో. నువ్వు రాలిపోక మునిపే నీ జీవితాన్ని సరి చేసుకో. మరణం ఎప్పుడు సంభవిస్తుందో చెబుతున్న బైబిల్ ఎవరికి తెలియదంట. మర్యాద లేకుండా వస్తుంది, తీసుకొని వెళ్ళిపోతుంది. వెళ్తున్నా నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఈరోజు కన్నా కొద్దిగా శ్రద్ధ వహించి నీ జీవితాన్ని మార్చుకొని వీళ్ళకి వాళ్ళకి ఇవ్వడం కాదు నీ జీవితం ప్రభు చేతిలో. ప్రభా నా జీవితాన్ని నీ చేతిలో పెడుతున్నాయి, నీ కట్టడాలు నేను కైకొట్టాను, దాని ప్రకారం నేను జీవిస్తాను. ఇశ్రాయేలు ప్రజల వల్లే నేను తిరుగుబాటు చెయ్యనయ్యా అని నువ్వు దేవుడికి ఈరోజు చెప్పగలితే కనుక దేవుడు తన ఆత్మచేత నీకు సహాయం చేస్తాడు. అందుకని అంటున్నాడు యోహాను సువార్తలో, నేను వెళ్ళటం మంచిది, నేను మీ వద్దకు మరి ఒక ఆదరణకర్తను పంపిస్తాను, ఆయన నేను సత్యంలో నుంచి సర్వసత్యంలోనికి నడిపిస్తాను. ధర్మశాస్త్రము సత్యము అనుకుంటాము, కాదు. సర్వసత్యం తెలవాలి క్రైస్తవుడికి. క్రైస్తవుడు సర్వసత్యంలో నడిచేవాడిగా ఉండాలి, ఆత్మచేత నడిపింపబడాలి. నేనే మార్గము జీవము సత్యం అంటే ఏసయ్య తెలుసుకుంటే మనం సత్యవంతులు అయిపోతామా?
సత్యవతి అని పేరు పెట్టుకుంటారు. అంటే సత్యవతి అంటే నిజంగా సత్యం ఉంది ఆమెలో? ఉండదు. సత్యాన్ని తెలుసుకున్నాను, దేవుని దగ్గరకు వచ్చినాను, ఆయన ఆజ్ఞలు గైకొని ఇశ్రాయేలు ప్రజల వల్ల తిరుగుబాటు చేయక ప్రభువా అని దీన మనసు కలిగి కన్నీళ్లు విడిచి పాపక్షమాపణ పొందుకొని నువ్వు ఈరోజు దేవుని ఈరోజు అడుగుతే కనుక ప్రభా సత్యంలో నుంచి సర్వసత్యంలోనికి నన్ను నడిపించు అని అప్పుడు దేవుడు నడిపిస్తాడు. బిడ్డ, నీకు ఈ లోకంతో నేను పని లేదు బిడ్డ, నువ్వు నన్ను వెంబడించు చాలు అంటాడు. ఈ లోకంలో ఆచారాలని వద్దు బిడ్డ, నా ఆజ్ఞను నువ్వు గైకొను చాలంట. వాళ్ళు ఏదో చేశారో మనం అదే చేయాలి. చేయకపోతే వాళ్ళ దృష్టిలో చిన్న చూపు అయిపోతాం. దేవుని దృష్టిలో చిన్న చూపు అయిపోయాం. ఎప్పుడైనా ఆలోచించావు? ఇతరుల కుటుంబాలతో పోల్చుకుంటూ ఉంటావే, ఇతరుల కుటుంబాలతో పోల్చుకుంటూ చిన్నపోతూ ఉంటాం, ముఖాలు చిన్నపోతూ ఉంటాయి. అమ్మగారివి వీళ్ళవి వాళ్ళవి, అమ్మో వాళ్ళు కాబట్టి అంత చేయగలిగారు, మనమే ఏం చేసాం వాళ్ళ ముందు ఏ పాటి వారు మనం దేవుని బిడ్డలు. మనం ఎప్పుడు మర్చిపోదు బిడ్డ. వీళ్ళతోని వాళ్ళతోని నీ జీవితాన్ని పోల్చుకో. దేవుడు నీకు ఎటువంటి జీవితం ఇచ్చాడు అది గుర్తించి ఆ గుర్తింపు కలిగి జీవించు చాలు. అది క్రైస్తవుడి యొక్క జీవితం అంటే. ఆ గుర్తింపు ఉంటే చాలు. ఆస్తులు అంతస్తులు ఈరోజు ఉండవు, ఈరోజు ఉంటాయి, రేపు ఉండవు నీ దగ్గర. అవి దగ్గర నుంచి తరిగిపోతాయి. మర్యాదలు కోరుకుంటున్నావా? నీకు ఈరోజు మర్యాద ఇచ్చినట్లే రేపు చొప్పులతో కొడుతుంది, జాగ్రత్త. మనుషులు అటువంటి వారు, కానీ దేవుడు అటువంటి వాడు కాదు. దేవుడు నేను ఎట్లయితే ప్రేమిస్తున్నాడో ఈరోజు అట్టి రీతిగానే ప్రేమిస్తున్నాడు. ఈ రోజు కానీ ఆయన ఆజ్ఞలు గైకొని లోక ఆచారాలు విడిచిపెట్టి ఆయన ఆజ్ఞలు గైకొని దాని నుంచి జీవితాన్ని స్థిరపరచుకుంటామేమని ఆశపడుతున్నాడు. ఇంకా అవకాశాలు ఇస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు రాలిపోయినట్లే మనం రాలిపోకుండా ఆయన కృప మనం కాపాడుతున్నాడు. అది మనం గ్రహించగలుగుతున్నాం. ఆ గ్రహింపులోకి ఈరోజు మనం రావాలని దేవుడు తెలియజేస్తున్నాడు. అక్కడ అధ్యాయం చదువుకుంటారండి. ఆ ఇశ్రాయేలు ప్రజలు ఏమేమి చేశారు? దేవునికి హేయమైన క్రియలన్నీ చేసుకుంటారు. దేవుడు ఏదైతే వద్దన్నాడో అదే చేయాలి. తిరుగుబాటు స్వభావం. ఎందుకు ఒక మనిషి ఇప్పుడు చిన్న శిష్యుడు జన్మించినాక వాడు కొద్దిగా పెద్దగా అయినాక ఎందుకు తిరుగుబడుతూ ఉంటాడు? మమ్మీ చేయొద్దా అంటే నేను చేస్తా. ఎందుకు తిరుగుబాటు స్వభావం మనిషిలో వచ్చింది అంటే జన్మనిచ్చిన తల్లి నేర్పించిందా? మరి ఎందుకు వచ్చిందా? అట్లా ఎందుకు ఆ బిడ్డ అట్టి రీతిగా ప్రవర్తిస్తున్నాడు? అమ్మా, ఆదాము ద్వారా వచ్చింది. అదే దావీదు అంటాడు, నేను పాపంలోనే పుట్టి ఉన్నాను, పాపంలోనే నా తల్లి నాకు జన్మనిచ్చింది. పాపంలో పుట్టినమని మనం గుర్తించాలా? ఆ పాపం నుంచి విడుదల పొందుకొని రక్షణ మార్గంలో మనం జీవించాలని కూడా గ్రహించే వారిగా మనం ఉంటాం. ఈ పాపము నేను ఏలుతున్నంత కాలము బంధకాల్లో నేను ఉంటాం. పాపము మనం ఏలకూడదంట. ఎప్పుడు ఏలకుండా ఉంటుంది తెలుసా పాపము? ఎప్పుడైతే దేవుని ఆజ్ఞలు, ఆయన కట్టడాలు, ఆయన ఏమంటారు న్యాయ విధులు మనం ఎప్పుడైతే అనుసరిస్తామో, దాని ప్రకారం జీవిస్తామో, అప్పుడే మనం పాపము మనలో నుంచి పారదోలుకోలేం, కానీ దాన్ని అణచివేయగలుగుతామంట. పరిశుద్ధ పౌరుని కూడా ప్రభు వాడుకుంటున్నప్పుడు పౌలు ఒక మంచి మాట అంటూ ఉంటాడు. ఏమంటాడు తెలుసా? నేను చెయ్యొద్దనుకున్నాను, కానీ నాలో ఉన్న పాపము నన్ను చెయ్యనిస్తుంది. అట్లాంటి పౌలునే, పరిశుద్ధమైన పౌలే పాపం ఏదిందంటే మనం ఎంతదాని ముందు చిత్తగదొక్కేస్తారు మనం ఇట్లా. అందుకనే ఈరోజు కన్నా దేవుని యొక్క ఆజ్ఞలు గైకొని దాని ప్రకారం నీ జీవితము మార్చుకొని దాని చేత శక్తిని పొందుకొని నీలో ఉన్న పాపాన్ని నువ్వు వాక్యము చేత, పరిశుద్ధాత్మ శక్తి చేత అనగొట్టేవాడుగా నువ్వు ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి నేటికన్నా దేవుని దగ్గరకు వస్తున్న మనము ఆజ్ఞలు గైకొని తిరుగుబాటు స్వభావం మనలో లేక వినయులై విధేయత కలిగి దేవుని దగ్గరకు వచ్చి నేను ప్రతి ఒక్క మాటకు నేను లోబడతా ప్రభు అని దేవునికి మన జీవితాన్ని మనము సమర్పించేవారు. తిమోతి రాసిన మొదటి పత్రిక తిద్దాం. తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము చదవాలి. త్వరగా చదువు. 1వ అధ్యాయము 5 నుంచి. ఉపదేశ సారం ఏమనగా పవిత్ర హృదయం నుండి మంచి మనసాక్షి నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమయే. కాబట్టి ప్రేమని ఎరగని వాడు దేవుణ్ణి ఎరగడంట. ఈరోజు నిజంగా నీ ప్రేమ ఎట్లున్నది?
నిష్కపటంగానే ఉన్నదా నీ ప్రేమ? నీ ప్రేమలో సత్యం ఉన్నదా? నువ్వు నీ మమ్మీని డాడీని నీ ఫ్రెండ్స్ని ప్రేమిస్తున్నావే, నువ్వు నిజంగా వాళ్ళని ప్యూర్ హార్ట్తో ప్రేమిస్తున్నావా? ఆ పరిశుద్ధ హృదయంతో నువ్వు నిజంగా ప్రేమించగలుగుతున్నావు? లేదు. స్వార్థం కలిగిన ప్రేమ, స్వార్థంతో కూడిన ప్రేమ మనది. ఆ ప్రేమ స్వార్థాన్ని విడిచిపెట్టాలి. శిలువలో యేసు ప్రభు వారు ఎట్లయితే పాపాన్ని కొట్టివేశారో అటు రీతిగానే మనది కూడా పవిత్రమైన ప్రేమ అయి ఉంది. ఆ ప్రేమతో నింపబడాలి. నింపబడితేనే దేవుని యొక్క ప్రేమను మనం తెలుసుకోగలుగుతాం, అర్థం చేసుకోగలుగుతాం. అందుకని భక్తుడు అంటుంటాడు కదా, ఆయన యొక్క ప్రేమని ఎత్తు, లోతు, వెడల్పు తెలుసుకోవచ్చు. ఎప్పుడు తెలుసుకుంటాం? 60 సంవత్సరాలు అయినాక, అమ్మమ్మ అయినాక, నానమ్మ అయినాక తెలుసుకోండి. యవన ప్రాయంలో ఉన్నాం, దేవుని ప్రేమలో బలపడాలి, దేవుని ప్రేమలో స్థిరపడాలా, దేవుని ప్రేమని కలిగి జీవించాలా. ప్రేమ లేని వాడైతే వ్యర్థుడైవాడు అని చెప్తున్నాడు భక్తుడు. ప్రేమ లేని వాడు నా వాడు కాదు అని ప్రభు అంటున్నాడు. మనం నిజంగా ప్రేమను కలిగి ఉన్నామా? ఆ ప్రభు ప్రేమ మనలో ఉన్నదా? అదే ప్రేమతో నువ్వు ఇతరులతో జీవించగలుగుతున్నావు? క్రైస్తుడు అని పిలబడుతున్నావే, ఏది ప్రేమ నేను? ఇతరులతో పేచీలు, ఇతరులతో తగాదాలు, ఇతరులంటే పడదు, వర్గాలు, వాళ్ళంటే మాకు పడదండి, వీళ్ళంటే మాకు పడదండి. ప్రభు అంటే నీకు పడదని తెలుసలేదు. అర్థం చేసుకో, నేర్చుకుని అర్థం చేసుకో. పవిత్రమైన హృదయంతో మనం ప్రేమ కలిగి ఉన్నాం. ఆ పవిత్రతను దేవుని దగ్గర నుంచి మనం పొందుకోవాలి. అడగాల దేవుణ్ణి, ప్రభా నాలో ఉన్న పాపాన్ని నువ్వు తీసివేసి నీలో ఉన్న పరిశుద్ధతని నాకు అనుగ్రహించు, ఆ పవిత్ర హృదయం నాకు అనుగ్రహించు ప్రభా అని ఎప్పుడైతే అడుగుతామో అప్పుడు ఎజిక్యేలు గ్రంథంలో చెప్పినట్టు నీలో ఉన్న రాతి హృదయాన్ని నేను తీసేసి నీకు మాంస హృదయం కలుగు చేస్తాను. అడగాల, అడుగుతేనే. అడగకపోతే వినట్ వల్ల విశ్వాసం వస్తుంది. మన విశ్వాసం ఎట్లుందో మనకు తెలియదు. విశ్వాసంలో సంపూర్ణతలోని అడగాల, ప్రభుని అడగాలి. ప్రభుని అడిగితే ప్రభు నీకు చేస్తాడు, సహాయం చేస్తాడు. ఈరోజు నువ్వు నిజంగా ఏ ప్రేమనైతే కలిగి ఉన్నావో ఆ ప్రేమలో కానీ స్వార్థం ఉంటే కనుక దేవా అది నాలో నుంచి తీసివేయి ప్రభు. పవిత్రమైన హృదయం కలిగి నేను స్వార్థం లేని ప్రేమ, నీ ప్రేమతో నన్ను నింపు ప్రభా. నీ వ్యక్తిగతంగా నీ ప్రేమను ఇతరుల పట్ల వ్యక్తపరుస్తున్నావే, ఆ ప్రేమని నువ్వు విడిచి పెట్టనంత కాలము ప్రభు యొక్క ప్రేమ నీలో రాదు. ఎందుకంటే నీ ప్రేమలో ఏముంది తెలుసా? స్వార్థం ఉన్నది. ఆయన ప్రేమలో స్వార్థం లేదు. అందుకనే అందరి కొరకు ఆయన మరణించినట్టు, అందరిని రక్షించుకోలేదానికి. ఆయన అందరిని రక్షించుకోవడానికి తన ప్రేమని వ్యక్తపరిచాడే. నువ్వు నీ ప్రేమలో నువ్వు స్వార్థం చూపిస్తున్నావే, ఆ ప్రేమను నువ్వు ఎట్లా పొందుకోగలుగుతావు బిడ్డ? పొందుకోలేదు. ఈరోజు నీ ప్రేమను నువ్వు విడిచిపెడితేనే ఆయన ప్రేమను నువ్వు పొందుకుంటావు. ఆ ప్రేమను నువ్వు కలిగి జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. చదువుకుంటారు ప్రశ్న. కొందరు వీటిని మానిలో కొందరు అంటారు. కొందరు వీళ్ళు ఎవరు చెప్పండి, సిగ్గలేదు, మనమే. కొందరు వీటిని మానుకొని తొలగిపోయి తాము చెప్పు వాటినైనను నిశ్చయమైనట్టు గుడిగా పలుకు వాటినైనను గ్రహింపక అంటే గ్రహించే హృదయం మనకు లేదు అని వాక్యము ద్వారా దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు. అంతేనా? వాక్యం చదువుతున్నాం కానీ ఏం చేయలేకపోతున్నాము? గ్రహించలేకపోతున్నాం. ఎందుకు గ్రహించలేకపోతున్నాం చెప్పాలా? సూత్రం చెప్పాలా దానికి? వాక్యంతో కూర్చుంటేనే కదా గ్రహింపు వచ్చేది. అన్నిటికీ పని ఉంటుంది, సొంతం కూర్చొని గంటలు పని ఉంటుంది. కానీ ఎప్పుడన్నా నేను ఈరోజు వాక్యాన్ని ఒక గంట సేపు చదువుతున్నా అన్నా, ధ్యానిస్తున్నానని చేతులెత్తుతా ఎవరన్నా ఒక గంట సేపు. ఒకవేళ మీరు అట్లా ఉంటే గంట ధన్యుడా మీరు గడపండి ప్రభుత్వాన్ని. ఆ గ్రహింపిస్తాడు. గ్రహింపు ఎప్పుడు వస్తుంది తెలుసా? దైవజనుడు వాక్యం చెప్తుంటే గ్రహింపు రాదు. నువ్వు ఎప్పుడైతే నీ పూర్ణ హృదయంతో నీ వాక్యం దగ్గర కూర్చొని దాన్ని ధ్యానిస్తుంటావో అప్పుడు దేవుడు ఆ ధన్యత నీకు ఇస్తాడు. అందుకనే భక్తుడు అంటాడు కీర్తన 1లో, దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అని. ధన్యులు ఎవరు? వాక్యంతో కూర్చునేవారు. మనమెవరము చెప్తాం. అన్యులు ఒప్పుకున్నాడు, బ్రదర్ ఒప్పుకున్నాడు. మీరు ఒప్పుకుంటారు, బ్రదర్ని దేవుడు క్షమిస్తాడు. సో మనం ఒప్పుకోవాలండి, దేవుని దగ్గర ఒప్పుకోవాలా. మనం అన్యుల్లాగా జీవిస్తున్నాం. దేవుని వాక్యాన్ని ఏమాత్రం శ్రద్ధ వహించదు. గ్రహింపు లేదు, గ్రహించలేదు. అన్నింటినీ ఏవైతే సత్యబోధ దేవుడు వినాలి, మీరు జీవితాన్ని మార్చుకోవాలి అంటున్నాడో ఆ వద్దయ్యా నాకు తెలుసులే, నాకు తెలుసు, నువ్వు చెప్పక్కర్లే అంటమా? అది నువ్వు నీ అంతటా నువ్వు అందరినీ గుర్తించు.
నీలో ఉన్న దురాత్మ నిన్ను పలికిస్తుంది. ఆ దురాత్మ నీలో నుంచి పారదోలాలనే దేవుడు తన వాక్యాన్ని నీలో ఉంచడానికి ఇష్టపడుతున్నాడు. ఎక్కడైతే వెలుగు ఉంటుందో అక్కడ చీకటి ఏం లేదంట, ఉండదంట. వెలుగు నీలోకి వస్తే చీకటి నీలో నుంచి ఏమవుతుంది? పారిపోతుంది. వెళ్ళిపోవడం కాదు, పారిపోతుంది అంట. అంటే ఈరోజు నువ్వు వెలుగుకి చోటు ఇస్తలేదు కానీ చీకటిని దాచుకున్నావు అంటావు. అందుకనే గ్రహించలేని వాడు ఉంచు. ఆ చీకటిని నువ్వు ఈరోజు విడిచిపెట్టాలి. వాక్యాన్ని నువ్వు చేర తీసుకుంటే, వెలుగుతో నింపబడితే, వెలుగు నీలోనికి వస్తే, నువ్వు ఆ వాక్యము చేత వెలిగింపబడితే ఆ చీకటి నిన్ను దానంతట అదే విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. ఇంకెన్నటికి నీ దగ్గరికి రాదు. అట్టి రీతిగా దేవుడు తన వాక్యంతో మన జీవితాన్ని సరిచేయాలని ఆశపడుతుంది. చదువుకుంటారా ప్రశాంత్? ధర్మశాస్త్ర ఉపదేశకులై ఉండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చటలకు తిరిగిరి. వాక్యాలు చెప్తారు కానీ ఏం చేస్తున్నారు వాళ్ళు? నిష్ప్రయోజనమైన ముచ్చటలకు. ముచ్చట్లు అంటే ఎవరిని అడగారు? నిజంగా చెప్పండి, ఆడవారిని అడగారు. అంతేనా? ముస్లమ్మ ముచ్చట్ల నొట్టిగా రాలేదు. ఎందుకంటే మన ముస్లమ్మకి అప్పుడు నేర్పించింది కాబట్టి మీరు అందరూ నేర్చుకున్నారు. ముచ్చట్లు అనేది స్పెషలిస్ట్ ఎవరంటే ఆడవారు మాత్రమే. మొగోళ్ళు అంతసేపు ముచ్చట్లు పెట్టలేరు. ఎందుకంటే వాళ్ళు కష్టపడాలా, కుటుంబాన్ని పోషించుకోవాలా, బిడ్డలు సాకాల. ఈ ఆడవాళ్ళకి ఏం పని ఉండదు, ముచ్చట్లు పెట్టుకుంటూ కాలక్షేపం చేసేస్తుంటారు. మన సరస్వతి తక్కువ అడగండి చెప్తారు. అటు రీతిగా కాదండి, మనము దేవుని దగ్గరకు వస్తున్న మనం అట్లా ముచ్చట్లు పెట్టద్దు అని దేవుడు మనతో చెప్తున్నాడు. అనవసరమైన మాటలు మనకు అక్కర్లేదు. మనకి ఉపయోగకరమైన మాటలు దేవుడు మనకి ఇస్తుండగా వ్యర్థమైన మాటల్ని విడిచిపెట్టి ఆ మాటల్ని మనము చేర తీసుకునే వారమై ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. చదువుకుంటున్నాం. ఆయనను శ్రీమంతుడకు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారము ధర్మశాస్త్రము ధర్మ విరోధులకును అవిధేయులకును భక్తిహీనులకును పాపిష్టులకును అపవిత్రులకును మత దూషకులకును పితృహంతకులకును మాతృహంతకులకు నరహంతకులకును వ్యభిచారులకును పురుష సంయోగులకును మనుష్య చోరులకును అబద్ధికులకును అప్రమాణికులకును హితబోధకు విరోధి అయిన వాడు మరి ఎవడైనను ఉండిన అట్టి వానికి నియమింపబడను గాని నీతిమంతునికి నియమింపబడలేదని ఎవడైనను ఎరిగి ధర్మానుకూలముగా దానిని ఉపయోగించిన ఎడల ధర్మశాస్త్రము మేలైనదని మనము ఎరుగుదుము. కాబట్టి ఈ ధర్మశాస్త్రం దేవుడు ఎవరికి ఇచ్చాడంట తెలుసా? నీతి లేని వారికి ఇచ్చాడంట. నీతిమంతులకి కాదంటే ప్రభు అన్నాడు, నేను మిమ్మల్ని నీతిమంతులుగా తీర్చిదిద్దాను అంటున్నాడు. ఈరోజు నీతిమంతులుగా తీర్చిదిద్దబడ్డ మనము ఈరోజు ఈ వాక్యము మనకి ఉపయోగకరమని అర్థమవుతుందా? అంటే బైబిల్ చదవడము ఒక హ్యాబిట్ అలవాటు ఉండొచ్చు క్రైస్తవుడికి, చదువుతాడు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అలవాటు పడిపోయింది కాబట్టి చదువుతాడు. కానీ ఈరోజు నీతిమంతులకి అది ఉపయోగకరము అని వాక్యంలో మనం చదువుకున్నామే. అది నిజంగా వాక్యం చదువుతున్నప్పుడు నీకు ఉపయోగకరమైనప్పుడు అని నీకు గ్రహించినప్పుడు నువ్వు ఎంతసేపు కోసం ధ్యానిస్తావు? ఎందుకంటే ఉపయోగకరమైనది మనం ఏం చేస్తాము? ఎక్కువ సమయం గడుపుతాం. ఇప్పుడు కష్టపడి 8 గంటలు పనిచేయాలంటే చేస్తావు. ఎందుకు? జీతం ఇస్తాడు. మరి ఇది ఉపయోగకరమైనప్పుడు మనం ఎంతసేపు గడపాలి? మరి సత్యాంత వరకు గడపాలంటారు వాక్యంతో. సత్యాంత వరకు వాక్యంతోనే గడిపేవారమై ఉంటాం. ఎందుకంటే అది మనకి నిష్ప్రయోజనం ఏమాత్రం కాదు, కానీ ప్రయోజకరమే, అది మనకు ఉపయోగకరమే. ఈరోజు నీతిమంతులకి కాదంటే దేవుని యొక్క ఆజ్ఞ అంటే ఎవరైతే ఆయన రక్తం చేత వాళ్ళ పాపాలని కట్టుకొని ఆయన దృష్టిలో అంగీకారమైన జీవితాలు జీవిస్తున్నారు, నీతిమంతులుగా వాళ్ళు జీవిస్తున్నారు, వారు ఎప్పుడు వాక్యంతోనే ఉంటారట. వాళ్ళు ఎట్లుంటారంట తెలుసా? కీర్తన 1 ఉంటుంది కదా, వాళ్ళు నీటి కాలువల వలె నాటబడిన. చదవండి, సరిగ్గా చదవండి. ఒక్కరు కూడా చక్కగా వాక్యం చదువుతలేదండి నాకు తెలిసి. చిన్నప్పుడు కీర్తన 1 సరిపోదండి. ప్రతిదీ మనము నాటబడుతూ ఉండాలా, ఆత్మ చేత తడపబడుతూ ఉండాలి. హల్లెలూయా.
చదువు. అతడు నీటి కాలువల ఎవరను అతడు నీటి కాలువల ఎవరను ఎవరును నాటబడినదై ఆకు వాడక తన కాలమందు కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఫలమిచ్చు చెట్టు వలె ఉండును అంట. అంటే వీడు ఎవరు తెలుసా? గోదావరి నది పాయల దగ్గర అక్కడ నాటబడడం కాదు, చెట్టు వేసేసి రావడం కాదు, మొక్కేసేసి రావడం కాదు. ఈసారి వెళ్ళినప్పుడు ఎదుగుతుంది, జామకాయలు కోసుకుందాము, ఇవి కోసుకుందాం అని కాదు. నీ జీవితంలో వాక్యము దగ్గర నాటబడి, ఆ వాక్యం దగ్గర నాటబడిన నువ్వు నీతిమంతుడిగా ఉన్నావని, ఆ వాక్యాన్ని నువ్వు ప్రేమించి, వాక్యము అనే విత్తనము నీలో విత్తబడుతున్నప్పుడు, దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు, ఆ వాక్యాన్ని నువ్వు హృదయంలో చేర్చుకున్నప్పుడు, పరిశుద్ధాత్మ జలము వలె అది వచ్చి నేను ఏం చేస్తుందంట, నీలో ఉన్న వాక్యాన్ని తడుపుతూ అది ఫలింపజేస్తుంది. అప్పుడు నువ్వు నీతిమంతుడిగా తీర్చిదిద్దబడి. అప్పటి వరకు నీతిమంతులం కాలేం మనం. కాబట్టి అందుకనే ఉపయోగకరమైన వాక్యము దగ్గర నీ సమయాన్ని గడుపు. గంట కాకపోతే 2 గంటలు గడుపు, ఏం పోదు, టైం పోతుంది. అందుకని సమయాన్ని సద్వినియోగపరచుకోని చెప్తున్నా. సమయంని పోనీయక సద్వినియోగం చేసుకొని అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మనం ఉండాలంట. ఎక్కడి నుంచి వస్తుంది జ్ఞానం? సలోమోను నాడు అడగండి పోయంటారా ఏంటి? దేవుని వాక్యం చదివితేనే జ్ఞానోదయం కలుగుతుంది. నిన్న కూడా వాక్యంలో చెప్పాను కదా, యేసుప్రభు వారు యోహాను సువార్తలు అంటారు, నేనే జీవాహారము పై నుంచి దిగి వచ్చి ఉన్నాను. ఈరోజు మన కొరకు దిగి వచ్చాడు కాబట్టి ఈరోజు మనకి వాక్యం ఉన్నది. ఈరోజు మనమైన బిడ్డలం కాబట్టి దేవుడు మనం కోరుకుంటున్నాడు అంటే రీతిగా మనం జీవించాలి. లోకములో ఉన్న అన్యుల వల్ల మనం జీవించొద్దంట, పద్ధతులు పాటించొద్దంట. మన జీవితాలు మార్చుకొని ఆయన బిడ్డల వలె ఆయనతో గడిపేవారిగా మనం ఉన్నప్పుడే నీతిమంతులుగా తీర్చిదిద్దబడేదంతము ఆ రాజ్యంలోనికి చేర్చబడింది. అప్పటి వరకు మనం చేసే భక్తి మొత్తం వృధానే. అందుకని మీ సమయాన్ని మీ అందరికీ ఒకటే నేను తెలియజేస్తాను. స్పెండ్ యువర్ టైం విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. బుక్ పెట్టుకో, పెన్ను పెట్టుకో, ఫోన్ పక్కకు పెట్టి. ఫోన్ ఎందుకు పక్కకు పెట్టమంటారు సార్? మీరు అక్కడ కూడా ముచ్చట్లు పెడతారని నాకు తెలుసు. నేను నా ఫోన్ పక్కనే పెట్టుకుంటాను, కానీ నా ఫోన్లో నేను ఎవరితో ముచ్చట్లు పెట్టాను. వాక్యం సంబంధమైనవి ఏమన్నంటే ఫోన్లో వెతుకుతా, కానీ వాక్యం చదివేటప్పుడు ఈ లోకపరమైన విషయాలు, వ్యవహారాలన్నీ పెట్టుకోండి. ఎందుకంటే నేను నా తండ్రితో మాట్లాడుతున్నాను, ఆయన నాతో మాట్లాడుతున్నాను, ఆయన నాకేదో తెలియజేయాలని ఆశపడుతున్నాను. పుస్తకం పెట్టుకుంటే ఆసక్తిని కనపరుస్తా. ఏమని తెలుసా? నా ప్రభు నాతో మాట్లాడుతుంటే, కనువిప్పు కలుగు చేస్తుంటే, జ్ఞానోదయం నాకు పుట్టిస్తుంటే నేను ఎక్కడ మర్చిపోతానేమో అని రాసుకుంటుంటా. అట్లా 1 గంట 2 గంటలు అయిపోతుంది గంట. అట్టి రీతిగా మన జీవితాలు ఉన్నాయి. అప్పుడే ఉపయోగకరమైన జీవితం మనం కలిగి ఉంటాం. నువ్వు ఎంత సంపాదించి నువ్వు ఉపయోగకరంగా మనుషులకు ఉండొచ్చు, కానీ దేవుడికి మాత్రము ఉపయోగకరంగా ఉండలేవు. దేవుడికి నీ డబ్బు అక్కర్లే, నీ ఆస్తులు, నీ అంతస్తులు, నీ బంగారము వెళ్ళి అక్కర్లే. దేవుడికి కావాల్సింది సమయమే. ఆయన నీకు ఇచ్చిన సమయమే ఆయన కోరుకుంటున్నాడు. కానీ మనం ఎటువంటి దౌర్భాగ్య స్థితిలో దిగజారి ఉన్నాం తెలుసా? మనము ఆయన ఇచ్చిన సమయమే తిరిగి ఆయనకి ఇవ్వలేని వారుగా మనం. ఈరోజు కన్నా మేల్కొని, ప్రభు నన్ను క్షమించే, నా జీవితాన్ని మార్చేయ, నన్ను దేవుడు నడితే కనుక దేవుడు తప్పకుండా నా ప్రభువే ఆ సమయాన్ని మీ అందరికీ అనుగ్రహించును గాక. ఆయన అనుగ్రహిస్తాడండి, ఆయన మనకి అనుగ్రహిస్తాడు. మనకి అట్లాంటి హృదయం పుట్టిస్తాడు, మనకు ఆశ పుట్టిస్తాడు, ఆసక్తిని కలుగు చేస్తాడు. అప్పుడు మనము ఆయన కొరకు ఫలించేవారు. సత్యవాక్యములో, హితబోధలో మన జీవితాన్ని మనము సరి చేసుకుంటామని తెలియజేస్తున్న వాక్యం చదువుకుంటున్నాం. పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచినాడు. మన ప్రభువునైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేసి తిని గనుక కనికరింపబడి మరియు
మరియు మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసునందున్న విశ్వాసమును ప్రేమయు అత్యధికంగా విస్తరించెను. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను. వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదే ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నాయందు కనపరిచినట్లు నేను కనికరింపబడుతుంది. ఎట్టి రీతిగా అయితే పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు, దేవుడు ఈరోజు నీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి పౌలు లాంటి సాక్ష్యం కోరుకోవాలని ఆశపడుతుంది. మనం ఈరోజు ఒప్పుకోవాలైన సన్నిధి ఈరోజు దేవుడు దగ్గర పౌలు ఎటువంటి అంట, ఒకప్పుడు హానికరుడు, హింసకుడు, దూషకుడు. దమస్కు మార్గంలో దేవుడు దర్శనప్పుడు సౌలా నువ్వు నన్ను ఎందుకు హింసిస్తున్నావు అంట. పౌలు ఏం చేస్తాడంట తెలుసా? ప్రభువునే హింసించాడంట. ఈరోజు మనం కూడా ఏం చేస్తున్నాం తెలుసా? ప్రభువు గాయాన్ని రేపుతూనే ఉన్నాం, ఆ పాపంలోనే ఉంటున్నాము. మనము పాపులమని మనం ఒప్పుకుంటలేదన్న సన్నిధిలో. నేను నీతిమంతుడిని కదా, నేను మందిరానికి వెళ్తున్నా కదా, వాక్యం చదువుతున్నా కదా, కానుకలు ఇస్తున్నా కదా, 52 వారాలు ఉంటే సంవత్సరంలో 52 వారాలు వెళ్తున్నా, శుక్రవారం ప్రార్థనలకు వెళ్తున్నా, శనివారం ప్రార్థనకు వెళ్తున్నా అని అనుకుంటున్నామే కానీ నువ్వు పాపువి అని ఎప్పుడన్నా ఒప్పుకున్నావా? పౌలు ఒప్పుకున్నాడు అక్కడ, చెప్తున్నాడు కదా, నేను ప్రధాన పాపిని అంటే పాపులకు అన్న అంతేనా? ప్రధాన అంటే ముందే కదా, ఫస్ట్ మనకన్నా ముందు పౌలు పాపం చేసిండు, మనం ఆయనని వెంబడిస్తున్నాం. అంటే ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి తెలుసా? పౌలుని దేవుడు దర్శించి మార్చుకున్నాడు. పౌలు చేత ఉత్తరాలు సంఘానికి రాయనిచ్చాడు, 13 ఉత్తరాలు ఆయన రాయనిచ్చినప్పుడు పౌలు మారాడు, క్రీస్తు కొరకు హతసాక్షుడు అయిపోయాడు, క్రీస్తు కొరకు మరణించేశాడు. కానీ ఈ రోజు మనము ఆ వాక్యాలు వింటున్నామే కానీ పౌలు లాగానే జీవిస్తున్నాం, కానీ సౌలు లాగానే ఉంటున్నాం. పౌలు లాగా మార్పులే. దేవుడు మాట్లాడుతున్నప్పటికీ ఏం లేదు, చల్లము స్పందన లేదు. చదువుతున్నాం, పాపిమని గ్రహించలేని వారి నుంచి ఆ పాపం నిన్నట్లా చేసేసి ఆ పాపాన్ని రోజు నువ్వు గుర్తించి పసిగట్టి దేవుని వాక్యం చేత దాన్ని నువ్వు అనగదొక్కుతేనే, పరిశుద్ధాత్మ చేత నువ్వు బలాన్ని పొందుకుంటేనే నువ్వు ఆయనకి అంగీకారమైన బిడ్డగా జీవించు. ఒకసారి పిక్చరైజేషన్ చేసుకోండి. అసలు సౌలు ఎటువంటాడు, ఎట్లా ప్రభు దర్శించాడు, ప్రభు కొరకు ఎంత శ్రమ పడ్డాడు, ఒక సాక్షిగా మన ముందు నిలబడి. అటువంటి సాక్ష్యం మనందరము కలిగి ఉండాలని దేవుడు. కాబట్టి ఈరోజు కన్నా ఆ పాపం నుంచి, ఆ బద్ధకాల నుంచి మనంతటా మనమే ఈరోజు గుర్తించిన, ఎవరు చెప్పక్కర్లేదు నువ్వు దేవునికి అయిష్టంగా చేస్తున్నావు. నేను వచ్చి నీకు చెప్పక్కర్లేదు, అమ్మ నువ్వు ఇది దేవునికి దృష్టిలో మంచిగా చేస్తలేవు అని నేను చెప్పక్కర్లేదు. నీ అంతా నీకు తెలుసా, ఒప్పుకో ప్రభు దగ్గర. మీ మమ్మీ వచ్చి నీకు చెప్పక్కర్లేదు, బాబు నువ్వు ఇది చేస్తున్నావని నీకు తెలుసా పాపమని. అది నువ్వు ప్రభు దగ్గర ఒప్పుకొని విడుదల పొందుకుంటేనే కనికరింపబడతావు. లేకపోతే కనికరం ఏమాత్రం దేవుని దగ్గర నుంచి నువ్వు పొందుకొని ఈరోజు నుంచి నా అలవాట్ల నుంచి, ఆచారాల నుంచి, వేషధారణ భక్తి నుంచి ఈరోజు బయటకు వచ్చి పౌలు లాంటి సాక్ష్యమునైనా నేను కూడా గ్రహించుకుంటాను. అటువంటి సాక్ష్యము నా జీవితంలో నాకు అనుగ్రహించు ప్రభా. నేను కూడా ప్రతినంత దినాలు నీ కొరకు నేను వాడబడతా ప్రభా. నన్ను వాడుకోవా, నీ రాజ్యం విస్తరణలో ఉపయోగకరమైన పాత్రగానైనా నేను వాడబడాలని ఆశపడుతున్నా ప్రభా. అన్ను ప్రభు చెప్పగలిగితే కనుక ప్రభు తప్పక నిన్ను కనికరిస్తాడు, నీ పాపాన్ని క్షమిస్తాడు, నిన్ను ఆయన రక్తంతో కడుగుతాడు, ఒక నూతన వ్యక్తిగా చేస్తాడు. అప్పుడు ఆయన రాజ్య విస్తరణలో నువ్వు కూడా ఒక వాడబడే సైనికుడిగా, మంచి సైనికుడిగా నువ్వు ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాను. యూ హ్యావ్ టు బి ఎ గుడ్ సోల్జర్ ఫర్ జీసస్ క్రైస్ట్. ఈరోజు మనం ఎట్లుంటున్నాం తెలుసా? బ్యాక్ సోల్జర్స్ లాగా ఉంటున్నాం. అపవాది అనుచరులుగా మారిపోయి
వాక్యాన్ని చదువుతున్నాం కానీ వారు ఎట్లా జీవిస్తే అట్టనే జీవిస్తున్నాం. అటు రీతిగా కాదు, వారి దగ్గర నుంచి విడుదల పొందుకొని ఈరోజు ప్రభు ఏమి చెప్తుంటే అది చేసేవారుగా మనం ఉండాలి. హల్లెలూయా. ప్రభు ఏమి చెప్తే అది మనం చేయాలి. మనకి తోచింది నచ్చింది లేదా కాదు, ఇది బతుకు కాదు, ఇది మార్పు కాదు. అవి విడిచిపెట్టి ప్రభు ఏం చేయమంటున్నాడు అది చేసినప్పుడే నువ్వు నూతనంగా మార్పు అని చెందుతావు. అందుకని బైబిల్ చెప్తున్నది, క్రీస్తునందు ఉన్నవాడు నూతన సృష్టి, పాతవన్నీ గతించినప్పుడే అప్పుడు నీలో నూతనమైన కార్యాలు ప్రారంభిస్తాడు ఆయన. కాబట్టి ఈ రోజు కన్నా ఇంకా క్రైస్తవ జీవితం జీవిస్తున్నా నువ్వు దేవునికి అవమానకరంగా ఏమాత్రం కాక దేవునికి అంగీకారంగా నీ జీవితాన్ని నువ్వు సరిదిద్దుకొని నీ జీవితాన్ని నువ్వు ఆయనకి సమర్పించుకోవాల్సిందిగా ప్రభు పేరిట మీ అందరినీ వేడుకుంటున్నాను. నా వాక్యాన్ని ముగిస్తున్నాను. కళ్ళు మూసుకున్న ప్రార్థన చేసుకుని అందరూ ప్రార్థన చేసుకున్న వాక్యమైన ప్రభు మనతో మాట్లాడి ఉన్నా. మనమంట ఆయన మందిరాన్ని అపవిత్రపరిచేసాము అంటున్నాం. ప్రభా నీ ఆలయం నేను జ్ఞాపకం చేసుకుని ప్రభా సజీవ లెక్కలు వచ్చిన విధానం బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. ఇంకెప్పటికీనైనా అట్టి రీతిగా నేను జీవించగా ప్రభా, నువ్వు అనుగ్రహించే కట్టడాల్లోనైనా నేను నడవడానికి ఇష్టపడుతున్నా ప్రభా. నా జీవితాన్ని నువ్వు సరిచేయ ప్రభా. ఒక్కసారినైనా నన్ను దర్శించి ఆ గ్రహింపు హృదయం నాకు కలుగు చేయ ప్రభా. ఇస్రాయేల్ ప్రజల వల్లనైనా మూర్ఖుల వల్లే ప్రభా నేను ఉండడానికి లేదు ప్రభా. నీ సన్నిధికి వచ్చిన నేను ప్రభా కన్నీళ్లు విడుస్తున్నా ప్రభా. నా జీవితాన్ని నువ్వు మార్చయ్యా. నీ వాక్యము చేత నా జీవితాన్ని నువ్వు కట్టు ప్రభా. నన్ను ఎంతగానో నువ్వు ప్రేమించావు ప్రభా. నీ ప్రాణాన్ని నా కొరకు దారపోసావు ప్రభా. ఆ గ్రహింపు హృదయం కలిగిన జీవించలేని వారుగా నేను ఉంటున్నాను. నన్ను నాయతో క్షమించు. అపవిత్రతలో నేను జీవిస్తున్న ప్రభా, పవిత్రతలోనికి నన్ను నడిపించు ప్రభా. ప్రతి ఒక్కరు ప్రార్థించు.
పరిశుద్ధత లేని మనం ఆయన కోరుకొని ఉన్నాడు. ఆయన పరిశుద్ధత అనేది మనకి ఇవ్వడానికి ఆయన మనం పిలుచుకొని ఉన్నాడు. చీకటిలో ఉంటాను మనని ఆయన వెలుగుతో నింపడానికి ఆయన యొక్కకు రమ్మని ఉన్నాడు. వచ్చిన మనము ఈరోజు ప్రభా నీ వెలుగుతో నన్ను వెలిగించేయ. నాలో ఏ మనిషి లేదు కానీ ప్రభా నీ మనిషిని నాకు ఇవ్వడానికి ఎంతగానో నువ్వు ఇష్టపడుతున్నావయ్యా. దాన్ని బట్టి నీకు వందనాలయ్యా. థ్యాంక్ యూ లార్డ్. మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్న విధానం బట్టి ఈ బిడ్డను మీరు దర్శించినందుకు నీకు వందనాలు ప్రభా. మనల్ని నువ్వు ప్రేమిస్తున్న విధానం బట్టి నీకు స్తోత్రాలయ్యా. బిడ్డలు మీరు కాల్చి కాపాడుతున్న విధానం అందునైనా బిడ్డల్ని మీరు కాపాడుతున్నందుకు నీకు వందనాలు. నీ వాక్యంలోనైనా మన జీవితాన్ని కట్టండి ప్రభా. నీ వాక్యం చేత వెలిగించండి అయ్యా. నీ కొరకునైనా జ్యోతుల వలె ఈ చీకటి లోకంలో ప్రకాశిస్తూ ప్రభా సత్యంలో నుంచి సర్వ సత్యంలో నీకు నడుచుకునే కృపను ప్రతి ఒక్క బిడ్డకు మీరు దయచేయండి ప్రభా. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డకు మీ చేతులకు అప్పగిస్తున్నాము ప్రభా. నీ పరిశుద్ధాత్మతను బిడ్డను మీరు బలపరచండి అయ్యా. నీ వాక్యం చేతనైనా జీవితాన్ని స్థిరపరచండి, మార్చండి అయ్యా. నీకునైనా ప్రీతికరమైన జీవితము జీవిస్తూ నీకు సంతోషపెట్ట బిడ్డలుగా నైనా మా ప్రతి ఒక్కరినైనా మీరే మార్చండి. మా జీవితాల ద్వారా నైనా మీరే మహిమపరచబడబడి ప్రతి ఒక్క బిడ్డకు చేతులకు అప్పగిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే అర్పిస్తూ ప్రభా బిడ్డలకు చేతులకు అప్పగిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వెళ్ళొచ్చున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్.